వాడు ఏదో నడుపుతాడు నాతోని. అరే సంతు అన్న చెప్పే ఆ పొలానికి నీళ్ళు పెట్టినావురా? పెట్టినా నరసమ్మ వాడు ఉన్నాడేమో. అగో పోదాం పోదాం. కరువు పనికి వేస్తారా? అంత మంచిగా రాసల్లే పోరు పోరు. మా నరసమ్మ కనిపించిండా? బాయకాడు ఉన్నాడా? ఏమిరా సింటూ, ఏం సంగతి మనవాడా? ఊపుతాను వెనక మనవాడా లెక్కించుకునే రోజులు వస్తాయి. పో 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 పోయ్. సంతు నడురా పొద్దువా. వదిలే చేస్తాంది. ఓ వదిలే పొద్దుగా వచ్చేది ఏం చేస్తారు? ఇంత భువనన్నా తినవాలేదా? ఏం తినవో నీ పాలమంతా పొలంతానే ఉంటది. మందు కొట్టామంటే చెప్పు తినవైతే ఏం లేక పొక్కలు చూడ ఎన్ని ఉన్నాయో. ఎలుకలు కొట్టినా ఆ పందుకొక్కలు రా. ఇక చూడే చెప్తే నమ్మవు. ఎన్ని పొక్కలు చేసినా చూడరే బురం కింద అంత పొక్కలు ఇక నీళ్ళన్నలా పోవట్టాయి పాడుగాను. అలా మావడతాను ఎట్లా భరిస్తాను రా మరదలు నీతోని. అటైతే నీళ్ళు కొట్టిపో. పోతానా పోతానా. ఓ నరసమ్మా దాదా ఇక్కడ కూర్చుందాం. అత్తానే మావా, నువ్వు నడువా ఒడిగా కూర్చో, నేను అత్తున్నా. మామ బర్రెకు గడ్డ అయినట్టే ఉన్నాడు. అది గడ్డ ఏంది ఎట్లా ఎట్లా పాలిస్తుంది? దీని పాడుగాను బెదిరు తినకు. ఎవరు తిడుతుంది? నీ తిడుతుంది. నీ అవ తింటుంది పాపం అని పక్కవాడు కుడుతుంది, తింటలేదు. మనిషికో తిట్టు కొడుకో దెబ్బ. ఈ మామ పారీగా పెట్టినట్టున్నాడు. ఆయన వంగ పడుకోపోతా. ఇన్నే ఉండదు మళ్ళీ ఏదో బరువు. మామా ఈడ కూర్చున్నావే మామ? కూర్చున్నా. అబ్బా అగో ఆడో 2 పారలు ఉన్నాయి, ఈరో పార పట్టుకుని ఉన్నావేదే. ఏ పని చేసింటి దమ్మకచ్చి జర దమ్మ తీసుకుందామని కూర్చున్నా. వాళ్ళు నిన్న మొన్న 2 రోజులకోలే నీ గురించి చూసిన ఓ విషయం చెప్దామని. ఏందేమో అది ఏం ముచ్చట? నాటేసి 20 రోజులు అవుతుంది. నువ్వు వాళ్ళు సూటిగా అస్సలేవు. మొయ్యిపురు తలుగుతుంది, అడ్డమైన బీమాలు వస్తున్నాయి. మందు చల్లవా? నువ్వు గిట్లే తిరుగుతావా? ఏం చేయండి మామ, ఊళ్ళే తిరిగి 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 కాళ్ళు అన్ని వాసిపోతున్నాయి. ఒక్క కైకిలోలు దొరుకుతలేరు. ఏం చేయాలి చెప్పు మరి? కైకిలోలు దొరుకుతలేరు అంటున్నావా? కైకిలోలు దొరకపోతే నేనే చల్లుతాను. కావాల్సిన పొద్దుటి కాళ్ళు ఉన్నది ఇడిపించుకొని తాగి పొద్దుగాలు చల్దాం. అరే అయితే గౌనికి ఫోన్ చేస్తావు. అయ్యో ఫోన్ మర్చిపోయి వచ్చింది. సరే మనకు వాడిక పింక్ ఉంటుంది మరి. ఇక నువ్వు చల్తానకి ఇక నాకేం బాగానే పోదాంపా. నేనే చెప్పబడితే నీకు సలహాలని, నీకు సలహా కైకిలో రాకపోతే కూడా నేను కూడా చల్తాను కూడా నీకు సలహా ఇస్తున్నా కూడా నువ్వు ఇట్లా నిర్లక్ష్యం చేస్తే పంట ఎట్లా పండుతుంది, ఎట్లా దిగుబడి వస్తుంది, ఎట్లా చేసుకుంటావు, ఎట్లా బతావు? ఇప్పుడు నాది ఏం తప్పు లేదు మామ. ఇప్పుడు కైకిలో దొరికినాక నాది తప్పు ఉంటుంది. ఇప్పుడు నువ్వు అన్నావు మంచి ముందు చెప్పినావు. అలాగే నేను చల్తాపా మా బిడ్డలు ఇంత తెల్లగాలు చెప్పంటున్నావు. ఇక కలిదే ఉన్నదే చల్తానక పా పోపా. నువ్వు మామూలు భలే ఉన్నాడు. ఇక మందు చల్లేటట్లేడు. ఇక మా అన్న కరెంటు పెట్టుకున్నాడు, కరెంట్ ఏమో వచ్చి పాడైతలేదు. ఏమో ఆకలి అవుతుంది. అవ్వా అగో మా అన్నోళ్ళు మా అమ్మ ఎట్లా పోతాను. వచ్చా పోరి పోరి, నేను కూడా మీ వెనకనే వస్తా. పోరి కరెంట్ పెట్టొద్దామంట. నీ కరెంట్ లేదా ఏం లేదా? నేను ఎర్రన్నతోట ఉల్టా పడ నక్కి ఇది చేస్తా అది చేస్తా అని ఏం లేకపోయా ఏది లేకపోయా. ఈ నరసన్న బర్రే పొడిచేటట్టే ఉన్నది. నరసన్న బర్రె ఆపులే జర్రైతే కొమ్మలతో నన్ను ఆవటెచ్చే బర్రె పక్క పక్కలు ఉన్నాయో ఇరినే పోయావో. నాకేమరిక నిన్ను చూసినా కానీ బర్రెని చూసినా అరే అబ్బా ఒక్కలని పర్యవేక్షే ఉన్నాయి. పో
సంతకారే అప్పుడు రాంగ కూడా కట్టలేనే వాడు ఏదేదో నరుకుతాడు నాతోని ఇప్పుడు అది కూడా కట్టలే ఏమైనా నరుకుతాడు ఏందని పొడి వచ్చిందే మంచి పడుకో నీకేమెరకనే పొడిపించుకున్నాను ఎరక హాయప్పా మెల్లగా జారిపోడు అది కరెంట్ వచ్చుడు లేదు మన లేదు నీళ్ళు పెట్టి చూడు అవుతలేదు ఏం పెట్టి అవుతలేదు గిట్లే ఉంటుంది ఒడ్డోరాలు ఒడ్డు పెట్టలే ఏం చేయలే ఈ మందు గిట్లే ఉంటుంది వరి గిట్లే ఉంటుంది ఆ మందు చల్లుడు మంచి చల్లిపియద్దా ఏం చేయండి మామ ఇప్పటిదాకా నీకు ఎప్పుడో చెప్తే కైకిలోలు దొరుకుతున్నారని కిలోలు దొరకకపోతే నాకు చెప్తే నేను మందు చల్లటం నేను కూడా చల్లుతూ చెప్పుతూ అయిపోయింది ఇప్పటికైనా ఏమైంది కానీ మనం పొద్దాడికాలు పోద్దా నువ్వు ఫస్ట్ మందు చల్లుపా నీ అవాది నీ బిడ్డనే ఒర్లు ఎక్కలేదు ఆ ఎండ్రికాయ పొక్కలు ఉన్నాయి ఎలక పొక్కలు ఉన్నాయి అంటే దానికి ట్రాక్టర్ దున్నటానికి ఎప్పుడో చెప్పి నేను బిడ్డనే ఉంచున్నా వరి చూస్తే గిట్లున్నది మక్కేసినట్టున్న మక్క కూడా గట్లే ఉందా ఏ మావా నీ అవ నువ్వు ఎప్పుడు ఎడ్డిస్తావేందే ఏ పెట్టించినట్టు ఈడ కనబడుతుంది కదా పొలం చేసి గిట్లే ఉంటుందా ఒడ్డు ఓరాలు ఆడ చేస్తే మక్క ఎంత పొడి ఉందో మక్క ఎంత తెలుగు ఉన్నదో ఏ ఈసారి 2 ఎకరాలు పెట్టిన మక్క మక్కేసిన మొయ్యి పురుగు ఉంటుంది మళ్ళా పోతే గడ్డి మందు కొట్టేది ఉన్నది మరి అది ఎట్లున్నది ఇంకా చూస్తే వెళ్తే నువ్వు ఈ సింగులు పట్టుకొని ఓట్ల పొర తిరిగంగా అయిపోతావా అబ్బా ఎంత ఎల్లకమని లేచినా కానీ పొద్దంతా వాయే ఎంత ఆకలి అంటుండో ఏమో మీ అన్న లొల్లి వాయి ఎత్తాడు ఏం చేద్దాం పిల్ల ఎంత పొద్దున్న ఇష్టా పనే కాలే పాడగాను ఓ పొల్లా కరెంట్ వచ్చి అల్లయింది కదా నువ్వు పోయి బోర్ అయిపో ఇదేంది బర్లకు గడ్డు కూడా వేయలే ఏడ పని మీద మునిగిరు వీళ్ళు అబ్బో ఈడ పెడితే సద్ది ఆయనతో కోతులో కుక్కలో కొట్టంలానన్న పెడతా గడ్డెత్త పాపం అయ్యో ఈ చెట్టు ఏంది దినం ఇంత ఎండిపోతుంది అయ్యో గిట్ల అయితే కట్టమే ఈ బర్రె పెండ చూడు ఇవి కూడా తీయలేదు ఆగే ఎత్తా ఇదంతా తీసేస్తా జరాగు ముందుగా లేతది చూడకట్ల అంతగానం ఓ నువ్వు నా మొగులోనే సుప్పుతోటే చప్పేటట్టున్నావుగా నీకు వేసినాకనే ఎత్తా సరేనా చూడకంతగానం తిన్ నీకు కూడా తెస్తానా ఆగు ఏడున్నాడో కదా పాపం తినమనన్న తినమంట ఈ పిల్లని నీళ్ళు పెట్టమన్న బొమ్మ నాటేమైందేంది పోయన్నత్తా సర్దిచ్చేత్తా ఈ మనిషికి చెప్పేదాకా కూడా తిండి మీద జోసనే ఉండదు అయ్యో అల్లుడు గడ్డి బగ్గున్నది పలసగుందేమో అనుకున్నా ఇవాళ అయితే కాదు ఏముందేమో ఇది అదే అందులో వల్ల గడ్డి అట్లా ఉన్నది ఈడ గడ్డి ఉంది ఒడ్ల పైన గడ్డి బాగానే ఉంది ఆ మెరుగు గౌడు ఉన్నాడు చూడు ఆ పొద్దటికాలు తీసుకొని మనిషి పోతాడే అసలు శ్రీనివాస్ గౌడ్ మెరుగు శ్రీనివాస్ గౌడ్ ఇక నువ్వేంది కానీ నువ్వు ఒప్పుకున్నట్టు ఒప్పుకున్నావు మళ్ళీ నాకే పంగనవాళ్ళు పెడతాను ఇక నేను బిడ్డింత రోజుతో విక్కుంటుంది గడ్డి బాగున్నది అట్లా రోజుతో పని చేయాలి అయ్యో మరి పీక్తానంటివి అయినా చేస్తా అంటే చల్తా అంటివి ఊరే చల్తా అంటివి అన్నంటే బాగున్నదని నాకేం తెలుసు పలసగుంటేనే చేద్దాం అనుకున్నా సరేపా అయితే కూర్చుందాంపా నేను చెప్తాపా రమ్మంటపా మామా ఆ గమలా సీన్కు ఫోన్ చేయించిన అత్తాను కదా నీ బిడ్డ కూడా ఎత్తండి బాపు అంత మంచిదేనానే మంచిదే బిడ్డ ఇప్పుడు వచ్చినావే ఏ వచ్చినాడా బర్లకు గడ్డేసి ఇటే వస్తున్నాయి ఇక మళ్ళీ మీరు తిరుపతి ఎత్తలేదు ఇంత మీ బాపు కళ్ళు చెప్పిండు ఆ సీన్ కవర్కి చెప్పిన ఏమైందే బాపు శీర్షం చూసిపోయి 2 నెలలు అవుతుంది మరి లగ్గమంటలో ఏం లేదు ముచ్చట ఎప్పుడు పంట పండినాక పైసలు వస్తే పెట్టుకుందాం బిడ్డ లగ్గము ఏమోనే మా ఎర్రన్నకు పని తప్పేటట్లేదు శీర్షకు లగ్గమయ్యేటట్లేదు ఏమే బిడ్డ గమల సీను ఇంకా కళ్ళు తీసుకురాకపోయా మామ నువ్వు చెప్తేనే చెప్తి అని ఇల్లుగా పోయి తాగుపో సరే మరి అడే పోయి తాగుపో సరే మంచి నీ అమ్మ మండు కొడతా అత్తివి నవీనా చెల్లేదే వచ్చిందయ్యా మక్క చేనుకు బోర్ పెట్టమని పంపించిన అన్నం కూర తెచ్చినావా తెచ్చినా మరి ఇక్కడ నీళ్ళు లేవు కానీ కరెంట్ లేదు మన లేదు పోయి దొడ్డికాడ తిందాంపా సరేపా నేను పట్టుకుంటా ఎందుకు తిప్పలు
ఎవరు చూస్తలేరు కదా. అమ్మో, అప్పుడు అనంగా చెప్పింది మా వదినే మక్కకు నీళ్ళు పెట్టమని చెప్పేసి. మా వదిన ఏడుందో మా పెద్దనేమని అంటాడో ఏమో. అమ్మో, ఎవరైతే చూడలే కదా అక్క సూత్తి ఇజ్జత్ పోతుంది, మానం పోతుంది. పని బాగా అయింది, ముఖాలు ఎత్తలేవు. ఏం బిడ్డ గిట్ వచ్చినావు? నువ్వేనా బాపు పొలంకి నీళ్ళు పెట్టు పోరా, మక్కలు నీళ్ళు పెట్టు అని నువ్వే పంపిత్తివి, మళ్ళీ గిట్ వచ్చినావని అంటున్నావు. పోలే నేనత్తి. ఏమోనే బాబు, కరెంట్ లేని ఫీజు నువ్వు నన్ను అయితే పట్టించుకుంటలేవు. ఇక పెళ్లి చేయాలని లేదా, కింద మీద ముదిరిపోతున్నాయి, ఇంకెప్పుడు చెప్తావే నాకు? తండ్రితో చెప్పే మాటలు ఇవేనారా గాడిది? నిజంగా చెప్తున్నానే, నీ కడుపులో ఉట్టేది కాకుండా పో నాడు నీ అవ్వ. నామది నిన్ను పిలిచిందిగా ఇల్లు మెసులుతుంది కదా, ఇల్లు మెసులుతుంది. ఏమైంది? అలా మక్క ఊగుతుంది, మక్క ఊగుతుంది, ఊగుతుంది చూడిపోను. మక్కు ఊడేంది నాకు అర్థమైతలేదు. అలా గుడ్డేలు అడిగిపోతే ఉన్నట్టున్నది. 20 ఏళ్ళ ఎర్రన్న దగ్గర పని చేయబట్టి ఒక్కరోజు కూడా ఏం రాలేదు. నువ్వేమో ఇప్పుడేమో మక్కు ఊగుతుంది, చూసి రాబో ఒకసారి, నువ్వు చూసి రాబో, చూస్తే ఎరకైతుంది. తాగినాక ఇష్టం ఉంటుంది మరి. ఎందుకేమే పాటిస్తాను అక్కడ ఇక్కడ జంగల్ అంతా తిప్పుతున్నాడు. రియల్ ఎస్టేట్ పడిపోయింది మొత్తం, ఏడా లేదు ఆడేడే చెప్తుండు. మనం పట్టణ వేసుకుందాం పరి, ఎందుకు ఫోన్ చేయి. వస్తారో రాడు ఫోన్ చేద్దాం, మందు తీసుకొని రా మందు. ఏ దావకపోతే అంత పోలీసు పట్టుకుంటాడు, పొంగి ఫోన్ చేసి ఇక్కడికే తెమ్మని చెప్పి ఇన్నే కూర్చుందాం. ఫోన్ చేయి, ఫోన్ చేయి, బయట ఇక్కడే కూర్చుందాం రమ్మని చెప్పాడు. ఫోన్ చేస్తున్నాం బ్రో. హలో మామా. చందు, ఇక్కడికి 4 బీర్లు తీసుకుని రా. సరే సరే సరే, ఎంత ఏమంటావు? ఏడున్నారు? మన ఎర్రన్న బాయ్ దగ్గరికి. బైక్ అన్నా? ఎర్రన్న బైక్ అన్నా? సరే వస్తున్నాను. సరే, ఎన్నే ఉంటాం? ఎవరాళ్ళు? మా మామ. మంది ఏమంటారు మనకి, వాళ్ళు దావత్ ఇప్పుడే పో. మామా కోటరా స్టప్ కాదు ఫస్ట్. నువ్వు పుట్టేదే స్టప్ కోసమే, ఇక్కడికి వచ్చేదే స్టప్ కోసమే. ఇప్పుడు తెచ్చుకోలే మరి. ఇవాళ నాకు ఫాస్టింగ్ మీకోసమే తీసుకొచ్చిన. మా ఎర్రన చెరు దగ్గర ఆగుతురేంది ఏందన్నట్టు ఇది? ఎర్రన చూసిండు అనుకో, ఇగో సపడే కొన్ని గట్టిగా తాగుతారు కానీ జల్దీ తాగిపోరి. మా ఎర్రన వచ్చిండు అనుకో, నీ అన్ని ఇదైతే మళ్ళా. రాలేదనుకోట. అరే ఏముందంటే కొట్టారు.
కాడికి వేటోళ్లకు చెప్పే ముచ్చట ఏంటంటే మన ఎర్రన్న బాయిదెక్కు గుడ్డేలుగులు అడవి పందులు తిరుగుతున్నాయి కాబట్టి అటు అయ్యే రైతులు చూసుకుంటూ పోవాలయో. అమ్మో శీర్ష అదేంది ఎక్కట్లు అవుతున్నాయి? అడవి పందులు ఉన్నాయా? పానే పానే అమ్మో. అయ్యో ఏది పోరి? పామ్మో అడవి పంది గుంజుకపోయిందా నీ పోరిని? ఓ పోరి ఏడున్నవే శీర్ష? ఓయ్ ఎట్లా వచ్చిన నేను? ఎట్లా వచ్చిండ్రా మా వదిన నీళ్లు పెట్టమన్నది, ఎట్లో తప్పించుకొని వచ్చిన తెలుసా? నేనంటే నీకు ఎంత ఇష్టమే? ఇష్టమనే కదా వచ్చిన. మా వదిన ఇప్పుడు చూసింది అనుకో నా కొంప కొల్లేరు అవుతుంది. పెళ్లి కాకముందు గీ చేనులో పని చేస్తారు ఎవరన్నా. ఎట్లయినా పెళ్లి చేసుకుంటాం కదా. ఏవుకో తిన్నావా? తిన్నా. ఏం కూర? కాకరకాయ. అబ్బో చేదు ఉండదా? మా అమ్మ చక్కెర వేసింది. మా అమ్మ చక్కెర ఏది ఉప్పెత్తది. అవునా? నేను తిన మరి. వచ్చినాక చక్కెర ఎత్తు. అయితే కానీ పని చేయి ఫస్ట్. చేస్తున్నానే. అవునే మొక్కజొన్న కర్రలు ములముల పెడతలేవా నీకు? పెడుతున్నాయి. నువ్వు చేపించిన పని గిరి కదా ములముల పెడుతుంది. నాకు కూడా పెడుతున్నాయి గరం. ఇదా మీరు చేసేది? ఇంకా మా పోరుని ఏ పంది గుంజుకోవైందో అని నేను అనుకున్నా. ఏం రోజున అట్లా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు? అవునా? నువ్వు కూసోయే, నువ్వు కూసో, నువ్వు కూసో అక్క. ఇట్రా కూసో అక్క, నీ తమ్ముడిని కదా. కూసోయే, నువ్వు కూసోయే, నువ్వు కూసో, నువ్వు కూసో అక్క. నేను చెప్పేది అక్క, పెళ్లి సూపులకు పోయినావా? మరి పెళ్లి చేసుకుంటానా? ఖాయమైనట్టేనా? అయితే పెళ్లి చూసినావు అంతే, ఇంకా ఖాయం గల ఏమనుకోలే. అప్పుడే దాన్ని తీసుకొచ్చి మక్కశన్లో ఏం మీటింగ్ రా? గడ్డి వీక్పిస్తున్నా అక్క. ఇప్పుడు ఏం చేయమంటున్నారు అన్నాడు. మీరు చేసేదంతా నేను సపడే కూకోవాలా? నువ్వే అక్క అక్క. నువ్వు అనుకుంటే అన్ని కవర్ చేస్తావు నాకు తెలుసు. మా ఇద్దరిని ఒకటి చేయక్క నువ్వు. నీకోసం కాకపోయినా కూడా మా పోరి కోసం చేయాలి. ఇక సరే తీరి మళ్ళీ ఇంకోసారి దొరికొచ్చినా అనుకో నీకు గుండు గులాబ్ జామ్ చేస్తా. నువ్వు ఫస్ట్ పోయి చూడుపో అక్క, ఎవరన్నా ఉన్నారా? అరే రాత్రి మక్క తోటల గుడ్డు వెలుగులు అడవి పందులు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. నేను అటు పోయి మక్కకు నీళ్ళు పెట్టుకో. సరే అన్న, నేను పెడతా. ఏందే గీడేమో చేస్తాను? గడ్డి వీక్తున్నాయ్యా. గడ్డి వీక్తాను. శిరీషేది? శిరీషనా? శిరీష అటు దిక్కు గడ్డి వీక్మని పంపించిన, అటు వీక్తుంది. సరే మనం ఇంకా నీళ్ళు పెట్టిరా ఉన్నా అట. నువ్వు ఏందే ఏమో భయపడుతున్నావు? ఏం లేదయ్యా. నువ్వు చేసుకున్న కాడ నుంచి వెళ్ళి గిట్ల ఎప్పుడు చేయలే మరి ఏందే? ఏం లేదయ్యా, గడ్డి వీకి పీకి చేలన్నీ గుంజుతున్నాయి కదా అందుకని. ఏం లేదు, కొత్త చేస్తాను వ్యవసాయం శాతనైతే లేదయ్యా. అంటే మళ్ళీ గిట్ల నీళ్ళు పోసుకున్నావా? గంతెందుకు భయపడతాను? నాకు తెలవకుంటే ఏమన్నా చేస్తానవా ఏంది? మరి గడ్డని చూస్తాను వాళ్ళు ఎవడు ఉన్నాడు? గడ్డని చూస్తాను ఏమున్నాడా? నడు 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 ఎవడున్నా అన్న. ఏందే ఇది? నాకు కూడా ఇప్పుడే తెలిసిందయ్యా. చూస్తే ఎక్కడ కోపానికి వస్తావు అని. ఈ ముద్రష్టప్పుడు ఇంత పని చేస్తాడు అనుకోలే నేను. ఈ ముచ్చట ఊళ్ళో వెళ్తే ఇది మనం ఉంటా అదే. ఓ నల్ల మగపోడా, నీ వల్ల బావ నన్ను కొట్టిండు. ఇట్లా ముఖం ఎట్లా పెడతాందో బావా. 2 నెలలే చూసి శిరీషను ఎట్లయినా పెళ్లి చేసుకుంటాం కదా అని ముందుగానే కుశలతాడు చేయించిన బావా. ఎంత ప్రేమ ఉంటే చేయిస్తా బావా మీ చెల్లెకు. అవునే గిత మోసం చేస్తారా? అయ్యా దీని ఏం తప్పలేదు. అంత నెల మొక్కడు ఏం చేసిండో పని తీసుకెళ్తుండన్నా. చేనులకు రోజు పని తీసుకోపోతాడా బావా? ఓ నరసమ్మ ఇక రాయిగరా చూడుగా నీ కొడుకు చేసిన సంగతి.
ఒసగాడిదికే ఏంద్ర ఇది గిట్ట చేసుడు ఇది లెక్కేనారా నువ్వు ఏంద్ర ఊరంతా పందిరేసి పెద్ద ఎత్తున కులానికి ఒక్కరు పిలిచి భోజనం పెట్టిస్తాం అనుకుంటే ఈ మక్క చేనులకు వచ్చి మనం వాడతావురా బాపు నేను చెప్తున్నారే ఇప్పుడు అప్పుడు అంటారు ఇప్పుడు చూడు ఏమయ్యా కళ్యాణం వచ్చినా కక్కచ్చి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పక్కా పల్లె ముచ్చట్లు మరి చూస్తున్నారు కదా మా ముచ్చట్లు మిమ్మల్ని నవ్వించడానికి ప్రతి శుక్రవారం కొత్త కొత్త ముచ్చట్లతో మీ ముందుకు వస్తున్నాం మీరు ఇలాగే చూడాలంటే మరి మీరు చేయవలసిందేంది మా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టుడు మర్చిపోకుర్రి